హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేటీఆర్ లక్కీ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంక్యుబేటర్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది అని చెప్పేసి నేను వీడియో తీస్తానని చెప్పాను కదా. అందుకని ఈరోజు ఈ వీడియో తీయడం జరిగిందనమాట. నేను థర్డ్ బ్యాచ్ తీసిన తర్వాత ఇంక్యుబేటర్ అయితే ఇలా అయిపోయింది, బాగా స్మెల్ వచ్చేస్తుంది. అలా స్మెల్ రాకుండా క్లీన్ చేసుకోవాలంటే మరి ఇంత ఇదిగా ఎందుకు అయ్యింది అని మీకు డౌట్ రావచ్చు. నేను మనకి 22 డే 23 24 ఉదయం వరకు పిల్లలు చేస్తూనే ఉంటాయి కదా. ముందుగా పుట్టిన పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం మేత పెడదామని చెప్పి మేత పెడితే ఆ మేత అంతా అవి కాళ్ళతో తొక్కేసి ఆ మెస్ అడిగి అట్లా పడిపోయిందనమాట. పడిపోవడం వల్ల అది స్మెల్ రావడం, అదొకటను పిల్లలు చేసిన తర్వాత కూడా అక్కడ కొంచెం బ్లడ్ అవి పడుతూ ఉంటాయి కదా. అందుకని చెప్పి ఆ స్మెల్ కూడా బాగా వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను క్లీన్ చేస్తూ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నాకు తెలిసి అయితే ఎవరు ఇట్లా అయితే చేయరు అనుకుంటాను. నాకైతే తప్పలేదు, ఇలాగే చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. చూసేయండి, చాలా చండాలంగా ఉంది. అడుగున మనం ఇమ్యూడిటీ కోసం వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ అంతా ఉండిపోయింది. పైన మనం కోడి పిల్లలు పడేసింది అని చెప్పాను కదా మేత, ఆ మేత అంతా కిందకి అడుగుకి వెళ్ళిపోయి బాగా చండాలంగా ఉంది. అందుకని చెప్పేసి చూడండి, పార్ట్ నేను తీస్తూ పక్కన పెడుతూ చక్కగా క్లీన్ చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా కానీ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇదే విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి అని చెప్పను. కానీ ఎందుకంటే నేను వాటర్తో క్లీన్ చేశాను అనమాట. ఎక్కువ శాతం తడి బట్టతో తుడుచుకుంటే సేఫ్ అండి. ఇట్లా వాటర్తో కడగడం నేను సేఫ్ అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, బ్యాటరీ, ఇవి వైర్స్, ఇటు బల్బ్ పెట్టుకోవడానికి ఇవి చూస్తున్నారు కదా, ఫ్యాను. కొంచెం వాటర్ పడ్డా కానీ మళ్ళీ ఇబ్బంది అయిపోయింది అనమాట. నేను అందుకే చాలా జాగ్రత్త వహిస్తూ నేను క్లీన్ చేశాను అనమాట. క్లియర్గా చివరి వరకు చూడండి నేను ఎలా క్లీన్ చేసేది అనేది. నేనైతే ముందు బాక్స్ పైన చుట్టువైపులా మొత్తం తడి బట్ట తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసాను. అట్లనే పైప్స్ కూడా చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇంక్యుబేటర్ వాడేటప్పుడు 3 బ్యాచ్లు 2 బ్యాచ్లు అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది కొంచెం భరించలేనంత ఇదిగా వస్తూ ఉంటుంది. మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి, లేదా ఫామ్లో పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇంట్లో అయితే ఏమైందంటే మనం చూసుకుంటూ ఉంటాం కదా, పదే అట్లా ఏంటి అనేది మనం చూసుకుంటూ ఉంటాం. ఇమ్యూడిటీ సరిపోతే ఇమ్యూడిటీ కోసం వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి కదా. అందుకని చెప్పి మనం అందుబాటులో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఓకే అండి. నేను ఇంకో విషయం ఏంటంటే, మనం కోళ్ళని ఇట్లా అమ్ముతున్నానని చెప్పేసి షార్ట్ వీడియో కూడా పెడితే కోళ్ళ కోసం అయితే చాలామంది మనకి మంచిగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఆర్డర్ పెట్టుకుంటున్నారనమాట కావాల్సిన వాళ్ళు. అట్లానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను నమ్మి మీరు ఇంతగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఓకే అండి, ఇప్పుడైతే చూసేయండి. నేనైతే క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చేస్తూ చూపిస్తూ వెళ్తున్నాను. నేనైతే పైన ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫ్యాన్లో మొత్తం చాలా దుమ్ము అనేది పైకి లాగేసుకుందనమాట. చూడండి, బాగా దుమ్ము శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది. అదంతా నేను తడి క్లాత్ అంటే కొంచెం బాగా తడపకుండా పొడిగా ఉన్న క్లాత్ తోటి క్లీన్ చేసేసాను. ఇక్కడైతే చూసేయండి, దాంట్లో ఉన్న మెస్ని తీసేసి పక్కన పెట్టేసి మెస్ని కూడా క్లీన్ చేయడానికి పక్కన పెట్టేశాను అనమాట. దీంట్లో వాటర్ ఉంది కదా, ఇదైతే చూసేయండి. లోపల మనకి అసలు చాలా జిడ్డు అనేది ఉంది. నేను చేయి పెట్టి కూడా చెక్ చేశాను. ఇక తర్వాత ఈ వాటర్ అంతా బయట పారబోసేస్తాను. అది కూడా స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉండండి. మనం ఏది చేసినా ముందు వీటిలోకి వాటర్ వెళ్ళకుండా చూసుకోండి. నేనైతే బల్బ్ తీసి పక్కన పెట్టేశాను. చూసేయండి, బయట పెట్టేశాను. వాటికి చుట్టుపక్కల 4 రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ రంధ్రాల్లో నుంచి వాటర్ అంతా బయటకు పంపించేశాను అనమాట. పంపించేసి ఈ ఫ్యాన్లోకి వైర్స్లోకి వాటర్ వెళ్ళకుండా చూడండి నేను ఎక్కడ వాటర్ పోస్తున్నాను, ఎలా వాటర్ పోస్తున్నాను అనేది చూసి గమనించండి. మీరు అదే విధంగా క్లీన్ చేసుకుంటారనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే ఇట్లా ఎవరు క్లీన్ చేయరు. నాకైతే అది బాగా చండాలంగా అనిపించి నేను అట్లా క్లీన్ చేస్తున్నాను. ఎక్కువగా తడి బట్టతోటే క్లీన్ చేసుకోండి. శుభ్రంగా అయితే ఇట్లా క్లీన్ చేసేసి వాటర్ అంతా బయటికి పంపించేశారనమాట. చూసేయండి,
ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా సరే ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా చాలా తడి అనేది లేకుండా పొడి క్లాత్ తోటి క్లీన్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని చాలాసేపు ఆరిన తర్వాత మాత్రమే మళ్ళీ మనం ఈ వైర్స్ అన్నీ సెట్ చేసుకొని మనం మళ్ళీ ఎగ్స్ అనేవి పెట్టుకోవాలి. అట్లా కాకుండా తడిగానే ఉండి మనం అట్లానే పెట్టామంటే మళ్ళీ అవి ఒకవేళ వాటర్ అనేది వైర్లలోకి వెళ్ళి మళ్ళీ చండాలం అవ్వచ్చు. మనకి మళ్ళీ అవి పనిచేయకుండా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇదైతే నేను బాక్స్ పెట్టే బల్ల అనమాట. దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను, చూసేయండి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ అయితే తీసుకొచ్చి దాని దగ్గర పెట్టేసేస్తాను. చూసేయండి ఎంత క్లీన్గా. అంతకుముందు నేను క్లీన్ చేయకముందు ఎలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇలా చేయకూడదు చేయొచ్చు అని ఏదైనా నాకు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ సజెషన్స్ కూడా తీసుకుంటాను. నాకైతే తప్పలేదు, ఎందుకంటే నేను క్లీన్ చేయాల్సిన అవసరం వచ్చింది. చూశారు కదా ఎట్లా ఉందో, అట్లా ఉన్నదాన్ని ఇట్లా చేసేసారనమాట. ఓకే అండి. ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇదంతా సెట్ చేసిన విధానం, ఎలా సెట్ చేశాను, ఎలా గుడ్లు పెట్టాను అనేది మొత్తం మళ్ళీ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో పెట్టాను అనమాట. ఆ వీడియో కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది ఈ సెట్టింగ్ అనేది నేను ఎలా చేశాను ఏంటి అనేది. నాకు తెలిసినంతలో నేను ఇలా క్లీన్ చేసుకున్నాను. మీకు కూడా ఎవరికైనా కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనల్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది ఇస్తాను. బాగా నీట్గా అయితే తుడిచేసి పక్కన పెట్టేశాను అనమాట. చాలాసేపు ఆరాలి. చూసేయండి ఎంత నీట్గా చేసేసానో, ఎలా ఉన్న బాక్స్ని ఎలా చేసేసానో. తప్పకుండా మన ఛానల్ని ఇలానే చూస్తూ సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్ళడానికి సహాయపడతారని కోరుకుంటూ మీ లక్ష్మి.